షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ యోబు భక్తుడు తన యథార్థతను ప్రకటిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. యథార్థత మాత్రమే కాదు, దేవుని యొక్క న్యాయంపై తనకున్న నమ్మకాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రమాణాలు చాలా ఉన్నతమైనవండి. ఒక్కొక్కసారి మన పనితీరు చాలా అసంపూర్ణంగా ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడూ పాపము దాగి ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే కొన్నిసార్లు కొన్ని పనులు సంపూర్ణం చేయకుండా అలా వదిలేస్తాం. అంత మాత్రాన పాపము దాగి ఉందని నేను చెప్పను, కానీ మనము నిజమైన విశ్వాసులమైతే యేసుక్రీస్తు మన స్థానంలో సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆ కార్యము వలన మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. మనము నిజమైన విశ్వాసులమైతే అప్పుడు మనం అపరాధ భావంతో ఉన్నా మన భావాల కంటే దేవుడు గొప్పవాడని మనకు బైబిల్ ఎప్పుడు కూడా హితబోధ చేస్తుంది. మన భావాలు గొప్పవి కావు, మన భావాల కన్నా దేవుడు గొప్పవాడు. మనకి కొన్ని సందేహాలు బాధిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ బాధించే సందేహాలకు కూడా ఆయన క్షమాపణ, అంతేకాదు ఆయన ప్రక్షాళన సరిపోవడమే కాదు, ఇంకా మించే జవాబిస్తాయి. ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ, ఆయన చేసిన రక్త ప్రోక్షణ మన సందేహాలను మించినవి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మనం కూడా యోబులాగా యథార్థంగా ఉండాలి. ఆ యథార్థతతో దేవుని వెతకాలి. అలా వెతుకుతూ ఉంటే ఆ విషయం దేవునికి తెలుసు కాబట్టి మనం కూడా యథార్థతను ప్రకటించగలం. ఈరోజు యథార్థంగా ఉన్నావా అని ఒక వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మనం యథార్థంగా ఉన్నామా? మన యథార్థతను దేవుడు గుర్తించాడా అనేది మనం పరిశీలించాలి. మన మార్గం దేవునికి తెలుసండి. ఈ తెలుసనే వాస్తవం మనకే కాదు, ప్రతి విశ్వాసి ఓదార్పుకి కీ అన్నమాట, మూలం. దేవునికి మన జీవిత పరిస్థితులు తెలుసు, మన రోజువారీ మార్గంలోని ప్రతి వివరం కూడా తెలుసు. ఆయన కళ్ళు గప్పగలమా? మన బలహీనతలు తెలుసు, మన స్వభావము తెలుసు, మన స్వభావంలో ఉన్నటువంటి అస్థిరత అంటే స్థిరం లేని జీవితం కూడా తెలుసు. సో మనం చేసిన మన పాపం చేయటానికి ఒక సాకు అది కాకూడదు. ప్రభువా, నేను మానవుడినే కదా, మానవుడంటే చేస్తూ ఉంటాను కదా అని దీన్ని సాకుగా తీసుకోకూడదు. ఆయన ఎందుకు క్షమిస్తూ ఉన్నాడు? ఆయన కరుణకు సూచనగా ఉందండి. మనము మన నిస్సహాయతను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటమే కాదు, ప్రభువుపై సంపూర్ణంగా ఆధారపడాలి. అప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు. నా మొర వినలేదేమిటి, ఇంకా నా ప్రార్థనకు జవాబు రాలేదేమిటి? సంపూర్ణంగా ఆధారపడ్డామా? ఐఎమ్ హోప్లెస్, వీఆర్ హెల్ప్లెస్ అని మన నిస్సహాయతను ఒప్పుకుంటున్నామా? అలా ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. మన యొక్క గోల్ సెట్టింగ్ విషయంలో, మన మార్గం నిర్దేశించుకునే విషయంలో ఆయనే. మన డిస్క్రిమినేషన్ ఆయనే, మన డ్యూటీ కూడా ఆయనే, మన జ్ఞానం ఆయనే, మన కర్తవ్యం కూడా ఆయనే అవుతాడు. మన కష్టాల విషయంలో కూడా ఆయనే మన బలం. మన పరిస్థితులకు ఏమేమి కావాలో అవన్నీ అవసరమైనవన్నీ కూడా సమకూరుస్తాడు. ఆయనే మనకు గొప్ప గైడ్గా ఉంటాడు. ఈజ్ అవర్ గ్రేట్ గైడ్. మనకు సలహాలు ఇస్తాడు, మన ప్రయాణంలో మార్గదర్శిగా ఉంటాడు. ఒకవేళ తప్పు మార్గంలో ప్రయాణిస్తుంటే మనలను సరిచేస్తాడు కూడాను, విడిచిపెట్టడు. ఎందుకంటే
నీవు తప్ప మాకు ఆధారం లేదుగా నాయనా అని మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా మనకు గైడ్లైన్స్ ఇస్తాడు, ఆయన మనల్ని సరిచేస్తాడు. ఏ మార్గం అనుసరిస్తున్నావో ఆ అనుసరించే మార్గం యొక్క యథార్థత విషయంలో మనం ఆత్మ సంతృప్తితో ఉండాలి. కష్టం రావచ్చు, అపనింద రావచ్చు, ఆయన కృప యొక్క అన్ని సమకూర్పుల నుండి మనల్ని మనం దూరం చేసుకోగలుగుతాం, అపరాధం నుంచి దూరం చేసుకోగలుగుతాం మనం. అప్పుడు మన జీవితం యొక్క పాలక సూత్రం ఎవరవుతారో తెలుసా అండి? మనం కాదు, క్రీస్తే. మన జీవితానికి మనమే బాస్ లాగా ఉన్నాం అనుకోండి, నశించిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన జీవితాన్ని పరిపాలించేవాడు క్రీస్తు ప్రభువారు, మనం కాకూడదు. మన జీవితం ఆయన చేతిలో పెట్టాలి. మనకు మనమే మార్గదర్శకులుగా, మనకు మనమే సొంత యజమానులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలవలేదు కదా. ఆయన యొద్దకు ఎందుకు పిలిచాడు? ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, నా యొద్దకు రండి అన్నాడు. ఎందుకు? మళ్ళీ మనమే పరిపాలించుకోవాలనా? కాదు కదా. నిజమైన క్రైస్తవ జీవితం అనేది దేవునిపై పూర్తిగా ఆధారపడుతూ ప్రతి అవసరము దేవుడే తీర్చాలనే ఆశతో ఉంటుందండి. నిజమైన క్రైస్తవ జీవితం ఆయనే తీర్చాలి, ఆయనే సరిచేయాలి. మన బలహీనత యొక్క పరిధి ఎంత ఉందో ఆ పరిధిలో దైవిక బలం పరిపూర్ణం చేయబడాలి. నేను మరలా చెప్తున్నాను, మన ప్రతి మార్గం ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన మార్గములో ఆనందంగా నడుచుదుముగాక. ఆమేన్.